నమస్తే, వెల్కమ్ టు మార్కెట్ బస్. నేను పద్మ. ఈరోజు స్టాక్ మార్కెట్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా కదులుతున్నాయి, ఏ స్టాక్ ఏ విధంగా ఉంది, ఏది అప్పర్లో ఉంది, ఏది లోయర్లో ఉంది, ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, గ్లోబల్ మార్కెట్ పరిస్థితి ఏంటి, ఇలాంటి అంశాలంట్లో కూడా మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ మల్లెంపాటి ప్రభు గారు. ప్రభు గారు నమస్తే అండి. నమస్తే. ఈరోజు స్టాక్ మార్కెట్స్ ఏ విధంగా కదులుతున్నాయి అనుకోవచ్చు? యుఎస్ ట్రేడ్ డీల్ జరిగింది కదా, అదే సాటర్డే అయితే మంచిగా పెరిగేది, కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి దాని ఎఫెక్ట్ ఉంది. సెల్ ఆన్ రైజ్ పెరిగినప్పుడు హయ్యర్ లెవెల్స్ అంటే 25,900 అబోవ్ మార్కెట్ రావాలి, అప్పుడు కూలీస్ జోన్ లోకి వచ్చినట్లు లెక్క. సో డౌన్ సైడ్ అంటే కొంచెం రైజ్ అవుతున్నప్పుడు మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం అట్లా జరుగుతూ ఉంది. ఏదేమైనా చిన్న చిన్నగా పాజిటివ్ 150 పాయింట్స్ ప్లస్ ఉంది ఇవాళ. సో ఎందుకంటే ట్రేడ్ డీల్ జరిగింది, అది మంచిదే కదా, మంచి జరగడం అంటే దాని అనుగుణంగా ఏ స్టాక్స్ వచ్చింది, ఏ స్టాక్స్ మనం ఇది తీసుకోవచ్చు అంటే రికమెండేషన్ కాదు ఇది. ఎవరైతే ఇవి విన్నారో అవి వాళ్ళ అనలిస్ట్ సూచనలు సలహాలు తీసుకొని ఎక్కడ ఎంటర్ కావాలనేది తీసుకోవాలి. మనం చెప్పేది ఇప్పుడు రికమెండేషన్ ఏం కాదు. అలాంటి కొన్ని స్టాక్స్ చూద్దాం చిన్న చిన్నగా. సో డెఫినెట్ అంటే ట్రెండ్ పాజిటివ్ ఉంది. ఒక పక్కన యూరోపియన్ డీల్ జరిగింది, ఇటు పక్కన యుఎస్ డీల్ జరిగింది. మనకి అంతకంటే ఏం కావాలి? ఇది మంచి తరుణం కదా. సో అమృత్ కాల్లో చిన్న చిన్నగా మనకి నెక్స్ట్ 25 years లో, ఈ 10 years లోనే బాగా చేంజెస్ వస్తాయి. మనకి ఏంటి, ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి, అది కదా మెయిన్ కంట్రీకి కావాల్సింది. సో డెఫినెట్ గా ఎక్కువ ప్రొడక్ట్స్ బయటకు వెళ్తున్నప్పుడు మనకి కూడా మంచి ఇది ఉంటుంది. సో ఇప్పుడు చైనాని కూడా కొన్ని కాదని మన దగ్గర ఐటమ్స్ తీసుకుంటున్నారు. సో ఫ్యూచర్ లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లేదు కాబట్టి మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కనుక ఇటు డౌన్ అయితే చిన్న చిన్నగా మంచి కంపెనీలు వస్తే అప్పుడు బాగా పెరిగే ఛాన్స్ ఉంది. ఎందుకంటే బడ్జెట్ కూడా అందుకే వికసిత్ భారత్ బడ్జెట్ గా లాంగ్ టర్మ్ బడ్జెట్, షార్ట్ టర్మ్ అన్నట్టుగా కాకుండా అలా ఇచ్చారు. సో మామూలుగా ఓవరాల్ గా చూస్తే ఇన్వెస్టర్ పరంగా చూస్తే కొంచెం పెయిన్ అనిపిస్తుంది, కానీ ఎస్సిటి పెంచినందుకు మామూలుగా చూస్తే జనరల్ గా లాంగ్ టర్మ్ లో మంచి బడ్జెట్ అనిపిస్తుంది. సో ఎందుకంటే అలాట్మెంట్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, రీసెర్చ్, డిఫెన్స్ లో కొంత పెంచడం కానీ, జీడిపిలో పర్సంటేజ్ పెంచడం కానీ. సో డిఫెన్స్ మీద పర్సంటేజ్ పెంచాలి, రీసెర్చ్ మీద పర్సంటేజ్ కొంచెం పెంచలేదు. రీసెర్చ్ చైనా బాగా డెవలప్ అయింది ఎందుకు అంటే మెయిన్ బికాస్ ఆఫ్ రీసెర్చ్ వల్లే. వాళ్ళు జీడిపిలో మంచి పర్సంటేజ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే ఏదేమైనా రీసెర్చ్ చేసి దానికి అనుగుణంగా కొత్త రీసెర్చ్ చేసినప్పుడు కొత్త ప్రోడక్ట్స్ వస్తుంటాయి. సో అప్పుడు డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది కొంచెం ఇంకా చేస్తే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా చూస్తే అన్ని ట్రెండింగ్ ఉన్నాయి, పాజిటివ్ గా ఉన్నాయి. ప్లస్ మనకి ఇప్పుడు మళ్ళీ ట్రిగర్ పాయింట్ ఏంటి డౌన్ సైడ్ అంటే యుఎస్ ఇరాన్ వారు ఎనీ టైం ఇట్ మే బర్స్ట్ అని, ఎప్పుడైనా అటాక్ చేయొచ్చు, యుఎస్ నుంచి అటాక్ చేయొచ్చు అనేది కొంచెం ఒక కార్నర్ ఉంది. సో అందుకనే మార్కెట్ ఎంత ఈ న్యూస్ మంచి న్యూస్ అయినా బాగా పెరగట్లేదు. ఎందుకంటే అనుకున్నా ఎవరైనా కానీ అక్కడే ఫ్లేర్ అప్ అవుతుందా, ఇష్యూస్ ఏమైనా ఫ్లేర్ అప్ అవుతుందా, అటాక్ చేస్తున్నారా, అటాక్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. అందుకనే ఈక్విటీ మార్కెట్ పెరిగినప్పుడు జనరల్ గా ఏమవుతుంది, గోల్డ్ అండ్ సిల్వర్ మెటల్స్ లో కొంచెం తగ్గాలి, కానీ సిల్వర్ ఈటీఎఫ్స్ 11% పెరిగినాయి. సో అట్లా అన్ని ఇది కానీ మనకి చూస్తే సిల్వర్ చూస్తే మీకు 12,000 ఉంది నేను మొన్నటికి. గోల్డ్ చూస్తే 2,000 పాయింట్స్ పెరిగింది, 1,57,540. ఇదేమో 2,61,901. సో అట్లా అంటే హైకి దగ్గరికి మళ్ళీ 264,885 మనకి హై 261 ఉంది. సో నెక్స్ట్ చూస్తే కొంచెం చిన్నగా ఈ రీసెంట్ హై మనం తీసుకునేది. సో ఓవరాల్ గా చూస్తే ఇంటర్నేషనల్ లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ అక్కడ పెరిగినాయి కాబట్టి మన దగ్గర పెరిగినాయి. జనరల్ గా అక్కడ ఎఫెక్ట్ లేకపోతే, ఎందుకంటే డొమెస్టిక్ పర్సంటేజ్ తక్కువ కానీ ఇంటర్నేషనల్ దానికి అనుగుణంగా చూస్తే గోల్డ్ అండ్ సిల్వర్ మన దగ్గర కూడా మార్కెట్ కి సంబంధం లేకుండా పెరుగుతాయి. ఇవాళ మార్కెట్ ప్లస్ లోనే ఉంది, గోల్డ్ అక్కడ పెరిగినాయి. సో ఇక్కడ కూడా పెరిగినాయి అనుకోవచ్చు ఒక రకంగా. సో అంటే మీకు నెక్స్ట్ ఎవరైనా ఎంటర్ అవ్వాల్సిన వాళ్ళు ఎక్కడైనా ఎంటర్ అవ్వచ్చా, లేకపోతే ఇంకా ఆగాల అంటే వాళ్ళు నెక్స్ట్ 10 days కొంచెం వాచ్ చేస్తే మంచిదని ఉద్దేశం. ఏదైనా రీట్రేస్మెంట్ వస్తుందా లేదా, ఎందుకంటే ఒక్కోసారి రాకపోవచ్చు, మనం అనుకున్న లెవెల్స్ రాకపోవచ్చు, ఇంకా పెరిగే ఛాన్స్ ఉండొచ్చు. సో ఆ లెవెల్స్ నెక్స్ట్ 10 days అబ్జర్వ్ చేసి ఎవరైనా సరే ఫ్రెష్ బయింగ్ ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళు సిల్వర్ అండ్ ఈటీఎఫ్ అవి చూసి చేసుకుంటే మంచిదని ఉద్దేశం. ఓకే, రైట్. ఒక కాలర్ తీసుకుందామండి. కార్తీక్ హైదరాబాద్ నుంచి.
కార్తిక్ గారు నమస్తే అండి. ఓకే, నమస్తే మ్యామ్. అడగండి. స్టాక్స్ ప్రభు గారు ఉన్నారు, చెప్పండి. నా దగ్గర నాల్కో షేర్స్ ఉన్నాయి, 72 రూపీస్లో 100 షేర్స్ ఉన్నాయి. అండ్ హోల్డ్ చేసుకోండి సార్. లాంగ్ టర్మ్ 100 షేర్స్. ఓకే, ఇవి ఎంతలో ఉన్నాయి సార్? హోల్డ్ చేయొచ్చు. సరే అండి. మీరు ఎంతలో కొన్నారు? నాల్కో వచ్చేసి 72 రూపీస్లో, ఎస్బీఐ వచ్చేసి 472. ఓ ఓకే, 72 అంటే 367 ఉంది ఇప్పుడు. అవునండి. నాల్కో ఎందుకంటే ఫ్యూచర్ లో ఇంకా కొంచెం పెరిగే ఛాన్స్లే ఉంటుంది. 367 ఉంది, ఇవాళ కూడా 3.5% ప్లస్ ఉందండి. ట్రెండింగ్ రీసెంట్ కూడా మీకు బాగా హైక్ పోయింది. ఎక్కడి వరకు పోయింది అంటే ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు 428.85 29th జాన్. అక్కడి నుంచి కొంచెం ఇదైంది. మళ్ళీ కనుక 390 క్రాస్ అయితే హై దాటే ఛాన్స్ ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ మంచిదే. ఇప్పుడు మీకు ఏదన్నా ఉన్నప్పుడు డౌన్ అంటే యూటర్న్ తిరుగుతుంది, కొంచెం మళ్ళీ రీట్రేస్మెంట్ కిందకు వస్తుంది అనుకున్నప్పుడు 50% అయినా 60% బుక్ చేసుకోవచ్చు. లేదా లాంగ్ టర్మ్ ఉంచుకున్నా పర్వాలేదండి. నేషనల్ డౌటే లేదు. ఇంకోటి ఏంటి సార్, రెండోది ఏదో చెప్పారు? ఎస్బీఐ అండి. ఎస్బీఐ కూడా మీకు నేషనలైజ్ బ్యాంక్ బాగా పెరుగుతున్నాయి. మీకు మనం అనుకున్న టార్గెట్ అంతకు ముందు మనం చెప్పుకున్నది 63,000 బ్యాంక్ నిఫ్టీ టార్గెట్. 63,000 వచ్చినప్పుడు జనరల్ గా అక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బ్యాంకులు గవర్నమెంట్ బ్యాంకులు పెరుగుతున్నాయి. ప్రైవేట్ బ్యాంకులు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి తప్ప మిగతా అన్ని కొంచెం మూవ్మెంట్స్ ఉన్నాయి. అవి ఎందుకు అంటే పర్సంటేజ్ తగ్గిస్తున్నారు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ లో, ఈటీఎఫ్ లో వాటి అన్ని రీజిక్ అవుతా ఉన్నాయి. సో మార్చ్ వరకు టైం ఉంది. అది ఒకేసారి తీయకూడదు కాబట్టి స్టెప్ బై స్టెప్ తీస్తారు. ఏప్రిల్ నుంచి ఆ రెండు పెరగచ్చు. సో ఇప్పుడు జనరల్ గా లాంగ్ టర్మ్ లో మీకు ఈ సంవత్సరం నిఫ్టీ కూడా మోతీలాల్ కూడా 30,000 ప్లస్ ఇస్తుంది. సో మిగతా వాళ్ళు కూడా 32,600 అట్లా ఇస్తున్నారు. అంటే నిన్న లాస్ట్ దాకా ఇబ్బంది పడ్డాం లాస్ట్ ఇయర్. ఈ సంవత్సరం మొన్నటి దాకా ఇబ్బంది పడ్డాం. ఈ డీల్స్ కుదురుతున్నాయి. వార్స్ ఆగాలి, వార్లు కూడా ఆగి డీల్స్ ఫైనల్ మనకి మిడ్ ఆఫ్ మార్చ్ లో ఆయన ఇండియాకి వచ్చి సిగ్నేచర్ చేస్తారంట. కానీ ఇంప్లిమెంటేషన్ 7th అని చెప్పారు, ఫిబ్రవరి 7th అని. అది మనకి పాజిటివ్. ఇప్పుడు పంపించే వాటికి కూడా మన 18% ఉంటుంది. సో అన్ని అంటే ఇప్పటిదాకా ఉన్న నెగిటివ్ అన్ని పాజిటివ్ గా మారుతున్నాయి. సో హోప్స్ అనేది కొంచెం బాగా పాజిటివ్ గా ఉన్నాయి కాబట్టి బ్యాంకుల్లో ముందున్నాయి. ఏదైనా మార్కెట్ పెరిగింది అంటే ఫస్ట్ మేజర్ గా బ్యాంక్సే ఉంటాయి. సో తర్వాత మీకు మిగతా సెక్టర్లు వస్తాయి. మేజర్ డౌన్ అయింది చూస్తే ఐటీ, ఎఫ్ఎంసీజీ డౌన్ ఉన్నాయి. మిగతా అన్ని బాగానే ఉన్నాయండి. బ్యాంకులు మటుకు 63,000 వచ్చినప్పుడు అప్పుడు పొజిషన్ చూడాలి, లేదా అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిది. ఎస్బీఐ కూడా పెరుగుతోంది, 3,500 దగ్గర స్ప్లిట్ అయింది. మళ్ళీ 1,000 దాటింది, చాలా కాలం తర్వాత దాటింది. సో ఇప్పుడు 1250 దాకా టార్గెట్ ఈ ట్రెండింగ్ లో చూసుకోవచ్చు. ఇది అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే ప్రభు గారు, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ షేర్లలో రిస్క్ ఏమైనా ఎక్కువగా ఉందంటారా? మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ పెరిగిందండి. ట్రేడ్ ఇది జరుగుతున్న రీసెంట్ గా 45% పెరిగినాయి. స్మాల్ క్యాప్ పెరుగుతున్నాయి చిన్నగా. సో ఆ హోప్ అనేది పెరుగుతోంది. మొన్నటి దాకా అంత హోప్ లేదు, చిన్న చిన్నగా పెరుగుతుంది. ఈ సంవత్సరం బాగానే రావచ్చు. ఎందుకంటే మేజర్ లార్జ్ క్యాప్స్ ఎక్కువ మంది కొంటారు, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఎక్కువ ఉంటాయి. సో అవి ఈ సంవత్సరం అందరికి రావాలి. అప్పుడు మనకి మంచి మార్కెట్ బ్రహ్మాండంగా ఉన్నట్లు లెక్క. లార్జ్ క్యాప్స్ ఎంత వస్తాయని పర్సంటేజ్ మీకు బ్యాంక్ అంటే ఇంట్రెస్ట్ కొంచెమే రావచ్చు. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో వస్తే మీకు మల్టీ గ్రోత్ వస్తుంది. మల్టీ బ్యాగర్ ఒకటి తగిలిందంటే మంచి జాబ్ పాట్ తగిలినట్టే లెక్క. సో అట్లాంటివి మనం వీ హ్యావ్ టు ఫిష్ దట్. మంచి స్టాక్స్ ఏమున్నాయి అలాంటివి చేసుకొని, అంటే పెరిగేటప్పుడు తొందరగా అమ్ముతాం. ఇది ఒకటి ఎవరైనా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. పెరిగేటప్పుడు ఏంటంటే లాస్ట్ 1 year దాకా ఆగుతాం. మన యావరేజ్ రేట్ వచ్చి అక్కడ 10%, మన 30% మన టేస్ట్ ప్రకారం వస్తే అప్పటే ఎగ్జిట్ అయిపోతాం. సో ఇప్పుడు ఆ ట్రెండింగ్ చూడండి. లాంగ్ కన్సాలిడేషన్ తీసుకున్నప్పుడు బ్రేక్అవుట్ కూడా హ్యూజ్ గా ఉంటుంది. సో అది ఎక్కడ దాకా రావచ్చు, అంటే అప్పర్ హయ్యర్ సైడ్ ఎంత వరకు రావచ్చు అనేది కొంచెం అబ్జర్వ్ చేస్తే మనం కొనేట హలో ఓకే ఓకే ప్రభు గారు, ఇప్పుడు ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ పరిస్థితి ఏంటి? గ్లోబల్ మార్కెట్ బాగున్నాయి. ఇప్పుడు అన్ని ఫ్రెష్, ఇప్పుడు డౌ జోన్స్ కూడా ఫ్రెష్ ఆల్ టైమ్ హై. గ్లోబల్ మార్కెట్స్ బాగానే ఉన్నాయండి.
మనమే కొంచెం ఆల్ టైమ్ హై కొంచెం దాటాం. మళ్ళీ 26,277 అనుకుంటే 26,340 అక్కడ దాకా 345 ఆల్ టైమ్ హై అనుకోవచ్చు. అది దాటాలి అంటే చిన్న చిన్నగా మీకు 25,900 దాటుతున్నప్పుడు నెక్స్ట్ 26,100 కనుక లాస్ట్ టైం కూడా అక్కడే తీసుకుంది. అది కనుక క్రాస్ అయితే నెక్స్ట్ 26,600 తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ స్టెప్ 27,600. ఆ లెవెల్స్ అట్లా చిన్న చిన్నగా ఈ సంవత్సరానికి ప్రతి 2 months కి కొంచెం వచ్చే న్యూస్ ని బట్టి మారే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్నగా డిసెంబర్ కి 32,000 వరకు రావచ్చా అంటే 32,600 అంటే 32,000 ప్లస్ 32,600 వరకు ఎక్స్పెక్ట్ చేస్తాను. సో డెఫినెట్ గా అంటే మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ కూడా పెరుగుతూ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంది. అది మనం గమనించాలి. లాస్ట్ ఇయర్ 9% వచ్చింది లార్జ్ క్యాప్. స్మాల్ మిడ్ బాగా పుట్టేశారు, అంటే బ్లీడింగ్ అనుకోవచ్చు. ఒక 60-70%. కొత్తగా వచ్చిన వాళ్ళు చాలా ఇబ్బంది పడి ఉంటారు. అనవసరంగా వచ్చామే, ఎఫ్డీలో పెట్టుకుంటే బాగుండేది, అనవసరంగా వచ్చాము ఇక్కడ అనిపిస్తుంది. కానీ ఈ సంవత్సరం వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ది ఈ సంవత్సరం రెండు కలిపి ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అందుకనే అమ్మాల్సింది తొందరపడాల్సిన పని లేదు. ఎక్రూడ్ చేయండి. ఇంకా మీకు యావరేజ్ డిఫరెన్స్ ఎక్కువ ఉంది, 15-20% ఉంటే చేయొచ్చు. ప్లస్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు అక్కడ కూడా యావరేజ్ చేసుకోవచ్చు. అంటే తొందరగా ఆ ఫ్లోలో మనం ఉన్నామంటే కొంచెం ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుందండి ఎక్కువ. ఓకే, ఈ సెన్సెక్స్ నిఫ్టీ పరిస్థితి ఏంటి ప్రజెంట్? అవి కూడా మీకు సెన్సెక్స్ నిఫ్టీనే మనం అనుకున్నది. నిఫ్టీ 32 అనేది. బ్యాంక్ నిఫ్టీ తెలిసింది ఇప్పుడే అనుకో 63,000 దాకా. సో డెఫినెట్ గా మన స్టాక్స్ మొత్తం మేజర్ ఎన్ఎస్సి చూస్తాం కాబట్టి మెయిన్ ఎన్ఎస్సిలో అనుకుంటున్నాం. సో ట్రేడ్ డీల్ గురించి అనుకున్నాం కదండి స్టాక్స్, అది చూద్దాం ఒకసారి. ఇప్పుడు 50% అన్నారు, 25% అన్నారు, మీరు ఆయిల్ కొంటున్నారని ఇంకో 25% అన్నారు. తర్వాత మళ్ళీ ఇంకా మీరు ఆపలేదని చెప్పి 500% కూడా ట్యాక్స్ చేస్తా అన్నారు. చివరికి ఎంతకు వచ్చింది? 18% వచ్చింది. ఇదివరకు మనకి ఎంత ఉంది? 4% 8%. స్టిల్ 18% కూడా ఎక్కువే, కానీ మిగతా వాళ్ళందరికంటే తక్కువ ఉంది. బ్రిక్స్ లో చూస్తే మందే తక్కువ, మిగతా వాళ్ళందరికి 19-20% ఉన్నాయి. సో 18% అనేది తక్కువ. ఎందుకంటే టెక్స్టైల్ పరంగా చూసుకుంటే బంగ్లాదేశ్ నుంచి వాళ్ళకి 0%. అక్కడి నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అయినాయి. ఏది బట్ అంటే షర్ట్స్, రెడీమేడ్ షర్ట్స్ కానీ ఇట్లాంటివి క్లాత్ ఓరియంటెడ్ ఎక్కువ వాళ్ళు అక్కడి నుంచి చేశారు. సో ఇప్పుడు టెక్స్టైల్స్ అప్రూవల్ అని మనకి ఇప్పటి నుంచి 18% అంటే మనకి కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ తెలిసింది కదా ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడతా ఉంది. సో డెఫినెట్ గా ఈ సంవత్సరం ఏమేమి పెరగచ్చు అంటే టెక్స్టైల్స్, అపెరల్ కానీ, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ కానీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కానీ, ఆటోమేటివ్ యాన్సిలరీ కానీ, ఇట్లాంటివన్నీ పెరుగుతుంటాయి. అంటే ఇది మనం చెప్పే స్టాక్స్ లో మన రికమెండేషన్ కాదని, దయచేసి ఎవరైనా మీ అనలిస్ట్ తీసుకొని దాని అనుగుణంగా అది ఎక్కడ అనుకోవాలి, రీసెర్చ్ చేసి మంచి కంపెనీయే కాదా చూసుకుంటే బెస్ట్. అంటే వియత్నాం, బంగ్లాదేశ్, చైనా వాళ్ళందరికంటే తక్కువ ఉంది మనకి. సో బిగ్గెస్ట్ బెనిఫిషియల్ మేజర్ అంటే టెక్స్టైల్స్, అపెరల్ అనుకోవచ్చు. రేమండ్ లైఫ్ స్టైల్, ఇండోకౌంట్, వెల్స్పన్ లివింగ్, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్స్ ఎక్కువ జరుగుతాయి. ఎక్స్పోర్ట్స్ మీద కాన్సన్ట్రేట్ ఎక్కువ చేశాం కాబట్టి సో ఎక్స్పోజర్ 65% to 90% యుఎస్. సో ఎక్స్పోర్ట్స్ అనేది బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. వరల్డ్ గ్లోబల్ అంటే రెవెన్యూ కూడా యుఎస్ నుంచి ఈ కంపెనీకి ఎక్కువ వస్తుంది. సో ఫ్యూచర్ లో కూడా ఎక్స్పోర్ట్స్ పెరిగినప్పుడు రెవెన్యూ ఇంకా పెరగచ్చని. కేపీఆర్ మిల్స్, ఎస్పీ అపరెల్స్ 25% to 30% యుఎస్. వీళ్ళు పంపించే వాటిల్లో 30% వరకు యుఎస్ పంపిస్తున్నారు. సో ఇలాంటి కంపెనీలన్నీ ఎక్కడ కొనాలి, ఎంత వరకు ఉంచుకోవాలి అనేది మనం ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్ ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా రీసెర్చ్ అనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కొని వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచిదని ఉద్దేశం. నెక్స్ట్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఎల్టీ ఫుడ్స్, దావత్ అనుకోవచ్చు. ఒక రైస్ ఎక్స్పోర్ట్ 41% రెవెన్యూ ఫ్రమ్ యుఎస్. డ్యూటీస్ ఇప్పుడు దాకా హయ్యర్ డ్యూటీస్ ఉన్నాయి. అంటే మనం కొంత పర్సంటేజ్ అంటే అక్కడ పంపించలేదు, ఇక ఇప్పుడు తగ్గినాయి కాబట్టి వేరే కంట్రీస్ కొంచెం తగ్గించుకొని ఇక్కడ పంపించే అవకాశాలు ఉన్నాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ చూస్తే కేఈఏ, పాలీక్యాప్ 2% రెవెన్యూ ఫ్రమ్ యుఎస్. ఈ రెండు కంపెనీలకి. బ్లూ స్టార్ 30% చేస్తారు యుఎస్ కి. డేటా సెంటర్స్ కూడా అక్కడి నుంచి కూడా ఆర్డర్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి.
సో వీటికి కన్స్యూమర్ డ్యూరబుల్స్కి. తర్వాత ఆటోమేటివ్ అండ్ ఆటో యాన్సిలరీ మెయిన్ వచ్చేసి భారత్ ఫోర్జ్ 6% రెవెన్యూ యుఎస్ నుంచి. ఎర్లియర్ ఇంతకు ముందు 2.5%, దాన్ని ఇప్పుడు 6% దాకా పెంచారు. జనరల్గా బాలకృష్ణ ఇండస్ట్రీ అంటే ఆటో యాన్సిలరీ భారత్ ఫోర్జ్ తర్వాత బాలకృష్ణ ఇండస్ట్రీస్ 14% రెవెన్యూ యుఎస్ నుంచి వస్తుంది. సోనా కామ్స్టార్ 28%, హ్యాపీ ఫోర్జింగ్ డ్యూటీస్ బాగా తగ్గినాయి దీనికి కూడా. సో ఎలక్ట్రానిక్స్ ఈఎంఎస్ ఇలాంటివి. అవలాన్ కూడా 57% ఫ్రమ్ యుఎస్. తర్వాత డిక్సాన్ టెక్నాలజీ కూడా ఐటీలో డైవర్సిఫైడ్ ఉంది, ఐటీలో కూడా ఉంది. ఇది ఐటీలో ఇది మంచిగా పెరిగే ఛాన్స్ ఉంది, ఎందుకంటే లాస్ట్ 1 year మనకి ఐటీ బాగా కొట్టేశారు. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి, ప్లస్ ఇవి కూడా మెయిన్. ఇప్పుడు ఐటీకి దెబ్బ ఏంటంటే ఏఐ. ఆంథ్రోపోల్ అనే ఒక కంపెనీ ఒక 11 సెక్టార్స్ లో వాళ్ళు ఆ కంపెనీస్ కి ఏవైతే వాడతారో ఎంప్లాయీస్ ని ఎక్కువ మంది తగ్గిపోతారు, ఆ సాఫ్ట్వేర్ వాడుతుంటే ఫ్రీ డొమైన్ లో వదిలేశారు. ఇంకొక 11 ఇది మార్కెట్ లో వితౌట్ పేమెంట్ ఫ్రీ డొమైన్ లో ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. సో దానివల్ల ఐటీ బాగా పడిన దాని మీద మూలిగే నక్క మీద తాటికాయ అన్నట్టు మళ్ళీ ఇది వచ్చింది. సో 2025లో దీని సొల్యూషన్ వస్తుంది అనుకుంటే ఇక్కడ దాకా రాలా ఏఐకి. అంటే మనకి యూత్ ఎక్కువ, మధ్యాహ్నం జాబ్. హలో, ఓకే చెప్పండి ప్రభు గారు, చెప్పండి. హలో, ఓకే ప్రభు గారు చెప్పండి, వాయిస్ వస్తుంది, చెప్పండి. ఓకే. తర్వాత కెమికల్స్ ఒకసారి అతుల్ ఆటో, వినటి, నవీన్ ఫ్లోరిన్, జిఎఫ్ఎల్, గుజరాత్ ఫ్లోరాన్ 30 to 40% ఉంటాయి. ఎస్ఆర్ఎఫ్, పిఐ, యూపీఎల్, దీపక్ నైట్రేట్, ఆర్తి ఇండస్ట్రీస్ 10 to 20% రెవెన్యూ ఫ్రమ్ యుఎస్. ఇట్లాంటి కంపెనీస్ అన్ని ఎక్స్పోర్ట్స్ అన్ని బాగా పెరుగుతాయి కాబట్టి ఇలాంటి కంపెనీస్ మనం ఎవరైనా సరే కొంచెం రీసెర్చ్ చేసి పెట్టుకోవడం మంచిది. తర్వాత కుమార్ మంగళం బిర్లా ఆయన కూడా $6 billion ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతున్నారు అల్యూమినియం కాపర్ లో. సో అవి కూడా స్ట్రాటజిక్ షిఫ్ట్ మీద గ్లోబల్ సప్లై చేంజెస్ లో ర్యాపిడ్ చేంజెస్ వస్తాయి. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 5 years లో ఎక్స్పోర్ట్స్ అనేది బాగా పెరగచ్చు. ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ కంపెనీస్ ఏమున్నాయి, ఇలా మనం కొన్ని అనుకున్నాం, ఇలా కాకుండా ఇంకా కొన్ని ఉంటాయి. సో మేజర్ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న కంపెనీలు కూడా అప్కమింగ్ అవి కూడా ఉంటాయి. అట్లా రీసెర్చ్ చేసి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటిల్లో ఒక్క మల్టీ బ్యాగర్ తగిలితే చాలు లాంగ్ టర్మ్ లో. అంటే నెక్స్ట్ 25 years టార్గెట్, అంటే నెక్స్ట్ 10 years లోనే ఎక్స్పోర్ట్స్ అనేది విపరీతంగా పెరుగుతాయి కాబట్టి సో ఈ కంపెనీస్ అన్ని బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకనే మార్కెట్ కూడా ఇక్కడ నుంచి చిన్నగా స్టెప్ బై స్టెప్, ఎందుకంటే ఇదివరకు పెరిగిన అంటే విపరీతంగా పెరగటం కాకుండా మామూలు స్టెప్ బై స్టెప్ లెవెల్స్ దాటుతున్నప్పుడు క్రాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మధ్యలో రీట్రేస్మెంట్ ఉండవు అనుకోవద్దు, రీట్రేస్మెంట్స్ ఉంటాయి సాధారణం, బట్ గ్రోత్ అనేది కొంచెం చిన్నగా ఈ సంవత్సరం మంచిగా రావచ్చు అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఓకే ప్రభు గారు, ఈ గోల్డ్ సిల్వర్ పరిస్థితి ఏంటి అసలు ప్రజెంట్, అండ్ ఫ్యూచర్లో కూడా ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అనుకోవచ్చు? అంటే బాగా పెరిగినాయి కదండి, విపరీతంగా పెరిగినాయి. గోల్డ్ కూడా మరీ ఇంకా పెరిగిపోతుంది, క్రైమ్ రేట్ కూడా పెరిగిపోతుంది చిన్న ఆర్టికల్స్ కి. సో డెఫినెట్ గా, ఎందుకంటే తగ్గే వాళ్ళు కూడా కొనేవాళ్ళు కూడా తగ్గారు. ఇప్పుడు సిల్వర్ చూస్తే అంత పెరిగింది, 4,10,000, ఎక్కడ 60,000, ఎక్కడ 70,000, 4 లక్షలు. ఈ సంవత్సరం జనవరి నుంచి చూస్తే జనవరి మంత్ లో 60% పెరిగింది, గోల్డ్ 24% పెరిగింది. సో అంటే లాస్ట్ ఇయర్ కి అట్లా వచ్చిన పర్సంటేజ్ కి ఈ సంవత్సరానికి కూడా అలా వస్తాయంటే గోల్డ్ కౌన్సిల్ కూడా సిల్వర్ గోల్డ్ 15 to 30% అంది, ఇదేమో 20 to 35% సిల్వర్. సో చిన్నగా యూసేజ్ పెరగచ్చు. అంటే సిల్వర్ కి డిమాండ్ తగ్గకపోవచ్చు,
గోల్డ్ అనేది ఇంకా రేట్ పెరిగితే ఏదైనా జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నప్పుడు, గ్లోబల్ ఎకనామిక్ కన్సర్న్స్ ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు, ట్రంప్ గారి డాన్స్లు ఎక్కువైనప్పుడు, ఇంకా కొత్త ట్యాక్స్లు ఏదైనా వచ్చినప్పుడు, ఇట్లాంటివి ఉన్నప్పుడు డెఫినెట్ గా కొంచెం ఈ గోల్డ్ కొంచెం పెరిగే ఛాన్సే ఉంటాయి. ఇది అసెట్ క్లాస్ లో ఈక్విటీ ఇబ్బంది పడుతున్నప్పుడు అది పెరుగుతాయి కాబట్టి. సో మేజర్ అంటే విపరీతంగా లాస్ట్ ఇయర్ అంత ముందు సంవత్సరం వచ్చినట్టు అంత అంత ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఏదైనా అన్సర్టనిటీ ఉన్నప్పుడు గోల్డ్ విపరీతంగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు కొంచెం కిందకి రావచ్చా అంటే ఇంత పెరిగినాయి కాబట్టి ఈక్విటీ మార్కెట్ కి అన్ని నెగిటివ్ పారామీటర్స్ అన్ని పాజిటివ్ గా మారుతున్నాయి కాబట్టి అక్కడ కొంచెం తగ్గే ఛాన్స్లే ఉంటాయి. సో ఎవరైనా సరే కొత్తగా కొనుక్కోవాలి అనుకున్నప్పుడు ఈ 10 రోజులు వాచ్ చేయమంటారు. ఈ 10-15 రోజులు వాచ్ చేస్తే ఒక డైరెక్షన్ తెలుస్తుంది. ఎందుకంటే ఈక్విటీ బాగా పెరుగుతుంది అనుకోండి, చిన్నగా అన్ని మారుతున్నాయి, వచ్చే కూడా పాజిటివ్ వస్తున్నాయి, వార్స్ ఆగిపోయినాయి. యుక్రెయిన్ రష్యా కానీ ఇరాన్ కూడా ఇష్యూ ఉంది ఇప్పుడు. అది కూడా కొంచెం సప్రెస్ అయితే మార్కెట్ ఎవరు పట్టుకోలేరు. సో ఇక కొత్త న్యూస్ ఏది రాకుండా ఉన్నంతసేపు అది కొత్తది ఏదైనా వచ్చిందంటే మళ్ళీ తదనుగుణంగా యాక్ట్ అవుద్ది. సో ఇది కొంచెం ఒక 10 days వాచ్ చేస్తే మనకి కొంచెం డైరెక్షన్ గా తెలిసింది. అవసరార్థమే గోల్డ్ కొనుక్కోమని చెబుతున్నాను నేను, పదే చెప్తున్నా. ఎవరికైనా ఎంత అవసరమో అంతే కొనుక్కోండి. టైం ఉంటే ఈటీఎఫ్లు కానీ గోల్డ్ బీస్ ఎక్స్చేంజ్ లో కొనొచ్చు, ఈటీఎఫ్ డైరెక్ట్ గా అవి తీసుకోవచ్చు. సో ఆ రకంగా చేస్తే బెస్ట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, నాకు 5 ఏళ్ళు ఈ డబ్బుతో పని లేదు, లేదా నేను సిప్పు పెట్టుకుంటాను అనుకున్నప్పుడు సిల్వర్ బీస్ లో ఇంకా నో డౌట్ ఎట్ ఆల్ మళ్ళీ 4,10,000 దాటదా అంటే దాటచ్చు. కానీ ఎప్పటికైనా అడగద్దు. మీరు ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ని కొంచెం అంటే పార్ట్గా ఒకేసారి చేస్తే మళ్ళీ ఒకవేళ ఏదైనా రీట్రేస్మెంట్ అయితే కొంచెం కింద కొనుక్కోవాలి. స్టాగర్డ్ మనం కొనాలి కాబట్టి 25%, ఇంకేదైనా పడినప్పుడు 25%. లేదు లెవెల్స్ కట్ అవట్లేదు, కిందకి రావట్లేదు, పైకి అప్ ట్రెండ్ ఉన్నప్పుడు మనకి ఇంకో 25%, 30% పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఛాన్స్ వచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికి డబ్బులు లేకపోతే ఇబ్బంది పడతాం. అదే కొనుక్కోలేదే అనుకుంటాం, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అమ్మ ఇక్కడ నుంచి విపరీతంగా వెళ్ళిపోద్ది అనే వద్దు. సో డెఫినెట్ గా రీట్రేస్మెంట్ ఉంటాయి సర్వసాధారణం. కిందకి వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు ఎంటర్ కావచ్చు. సో పైకి పెరుగుతున్న కొద్దీ మళ్ళీ మీకు నెక్స్ట్ అంటే ఇప్పుడు 250, 261 ఉంది. సో నెక్స్ట్ టార్గెట్ అంటే మనకి ఇప్పుడు మళ్ళీ బాక్స్ థియరీ లాగా మనం వెనక్కి వచ్చాం. 4 లక్షల నుంచి 450 అనుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ 250 నుంచి 3 lakhs పెట్టుకోవాలి. ఆ బాక్స్ థియరీ వరకు ఎవరైనా అంతవరకు 3 lakhs వచ్చినప్పుడు మళ్ళీ పొజిషన్స్ చూడాలి. సో గోల్డ్ ఏమో కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటాయి కాబట్టి గోల్డ్ ఎక్కువ కొనకుండా అది కూడా కొంచెం ఉన్న దాంట్లో ఇక్కడ 25%, అక్కడ 10% కొనుక్కోవచ్చు. లేదా పడట్లేదు అనుకుంటే మనం ఎంత అవసరమో దాని అనుగుణంగా ఎక్కువ చేస్తే మంచిదని ఉద్దేశం. సో తొందరపడి ఇప్పుడే కొనుక్కోవాలి ఇక పెరిగిపోద్ది అనుకోవద్దు. ఒక 10 days ఎవరైనా సరే వాచ్ చేసి తదను అనుగుణంగా డిసిషన్ తీసుకోమని చెప్తాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి ప్రభు గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూస్తారు కదండి ఇది నాటి మార్కెట్ బస్. నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్. స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా? బంగారం, వెండి, మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి? ప్రముఖ సీనియర్ అనలిస్టులతో విశ్లేషణ, రోజువారీ మార్కెట్ అప్డేట్స్, మీ ఇన్వెస్ట్మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్ని ఒకే వేదికపై సోమవారం నుండి శుక్రవారం దాకా ఉదయం 11:30 మీ బీఆర్కే మార్కెట్ బస్ లో. తెలివైన ఇన్వెస్ట్మెంట్స్ కోసం సరైన సమాచారం కావాలంటే బీఆర్కే మార్కెట్ బస్ మిస్ అవ్వకండి.